కొన్నిసార్లు ప్రేమ అనేది మాటల్లో మొదలవదు, ఒక చూపులోనే మనసును కదిలిస్తుంది. అది ఆ వసంతకాలం. గ్రామమంతా మల్లెల సువాసనతో నిండిపోయింది. పొలాల మధ్య గాలి వెళ్ళినప్పుడల్లా ఆ సువాసనతో పాటు మనసు కూడా నవ్వేది. ఆ గ్రామంలో నివసించే గీత చిన్న చిన్న కలలతో, పెద్ద మనసుతో ఉన్న అమ్మాయి. ప్రతిరోజూ ఉదయం సూర్యుడు తొలయగా తల్లి పిలుస్తుంది, గీతా, పొలానికి నీళ్లు వదిలే. ఆమె నవ్వుతూ కుండను ఎత్తుకొని బయటకు పరిగెత్తుతుంది. ఆ రోజు మాత్రం ఏదో వేరుగా అనిపించింది. వెళుతూ దారిలో, చెట్ల నీడలో ఒక కొత్త ముఖం కనిపించింది. తెల్ల చొక్కా, పుస్తకం చేతిలో, పట్టణం నుంచి వచ్చిన కొత్త వ్యవసాయ అధికారిని. గ్రామం చూసే రోజు అది. ఆయన పేరు ఆదిత్య. సాధారణంగా కాని ఏదో శాంతిని కలిగించే ముఖం. గీత అతనిని మొదటిసారి చూసింది. కాని ఎందుకో మనసు కాస్సేకు ఆగిపోయినట్టయింది. ఆదిత్య గ్రామ పొలాల గురించి తెలుసుకుంటూ ఉన్నాడు. గీత దగ్గరకు వచ్చి అన్నాడు, ఇక్కడి మట్టిలో ఏ పంట బాగుంటుందో చెప్తావా? గీత సిగ్గుతో నవ్వింది. మేము మట్టిని పరీక్షించం సార్, మనసుతో పనిచేస్తాం అంది. ఆ మాట విన్న ఆదిత్య ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఆమెను చూశాడు. అతనికి ఇది కేవలం పల్లెటూరి అమ్మాయి మాట కాదు, జీవితాన్ని చూసే అందమైన దృక్పథంలాగా అనిపించింది. రోజులు గడుస్తున్నాయి. ప్రతి ఉదయం గీత పొలానికి వెళ్ళినప్పుడు దూరంగా ఎక్కడో ఆదిత్య కనిపించేవాడు. మట్టిని తాకుతూ, గాలిని వింటూ, గీతను గమనిస్తూ. గీత కూడా ఎందుకో అతన్ని చూడాలని అనిపించేది. ఆమెకు తెలియదు, ఇది ఆకర్షణ లేక మనసు మొదలుపెట్టిన కొత్త ప్రయాణమా. ఒకరోజు వర్షం పడింది. పొలాలు తడిసిపోయాయి. ఆదిత్య అటుగా వెళుతూ గీత కింద పడబోతున్నదని గమనించాడు. ఓ క్షణంలో చేతిని అందించాడు. గీత తడిసిన కళ్లతో చూసింది. ఆ వర్షం చినుకుల మధ్య ఒక నిశ్శబ్దమైన మాట పుట్టింది. ధన్యవాదాలు. ఆదిత్య నవ్వాడు. ఈ వర్షం మనసును కూడా తడిపిందని అనిపిస్తోంది. అలా మొదలైంది వారి పరిచయం. మల్లెల వాసనలో, వర్షపు చినుకుల్లో, నిశ్శబ్దంలో ప్రేమ తన మొదటి అడుగు వేసింది. ప్రేమ అనేది కొన్నిసార్లు మాటల్లో రాదు, చూసే చూపులో, మౌనంలో, మనసు దాచిన చిరునవ్వులో దాగి ఉంటుంది. ఆదిత్య, గీత ఇద్దరూ ప్రతిరోజూ పొలాలలో కలుస్తున్నారు. మొదట్లో వృత్తిమాటలు మాత్రమే. అంటే, నీరు ఎప్పుడు వదిలారు? అంటే, ఈ పంటకు ఎరువు వేయాలా? కాని ఆ మాటల్లో ఇప్పుడు చిన్న చిరునవ్వులు, మెల్లగా దాక్కున్న అనుబంధం ఉంది. ఒకరోజు గ్రామంలో జాతర వచ్చింది. బజారులో శబ్దాలు, పూల వాసన, పిల్లల నవ్వులు. గీత తల్లితో కలిసి వెళ్తోంది. అప్పుడే ఆమె కళ్లముందు ఆదిత్య కనిపించాడు. పిల్లలతో కబుర్లు చెప్తూ జంతువులకు మేళా చూపిస్తున్నాడు. ఆ క్షణంలో గీత హృదయం ఏదో విచిత్రంగా కొట్టుకుంది. తన మనసు చెప్తోంది, ఈ మనిషి కేవలం మన పొలాలకే కాదు, మన మనసుక్కూడా దగ్గరయ్యాడు. జాతరలో గీత బంగారు రంగు చీరను చూసింది. ఆదిత్య దృష్టిక్కూడా అదే చీరపడింది. అతను నవ్వి అన్నాడు, ఇది నీకు బాగా సరిపోతుంది గీతా. ఆమె సిగ్గుతో తలదించుకుంది. మొదటిసారి ఆమె పేరు అతని పెదవులపై వినిపించింది. అది ఆమెకు వసంతం మొదటి గాలి తాకినంత మృదువుగా అనిపించింది. రోజులు గడిచాయి. గీతా పొలానికి వెళ్లే మార్గం ఇప్పుడు ఆదిత్య అడుగుల గుర్తులతో నిండిపోయింది. వారు కలిసినప్పుడు ఎవరూ మాట్లాడకపోయినా గాలి మాత్రం ఏదో చెప్పినట్టు అనిపించేది. ఒకరోజు ఆదిత్య గీత కోసం చిన్న పుస్తకం తీసుకొచ్చాడు. అందులో అతను రాసింది, మనసు మట్టిలాంటిది గీతా, ప్రేమ నీళ్లల్లాగా దానిని జీవంతో నింపుతుంది. గీత ఆ మాటలు చదివి కళ్లంలో నీరు పెట్టుకుంది. తనలోని ప్రేమను మాటల్లో చెప్పలేక మల్లెల్ను తీసి ఒక చిన్న గుత్తిగా అతని చేతిలో పెట్టింది. ఆదిత్య చిరునవ్వుతో అన్నాడు, ఇవి మాటలకన్నా మధురం. కాని ప్రతి ప్రేమలోనూ కాలం ఒక చిన్న పరీక్ష వేస్తుంది. ఆదిత్యకు ఒకరోజు పట్టణం నుంచి ఆఫీసు ఉత్తర్వు వచ్చింది. 3 నెలలపాటు శిక్షణ కోసం వెళ్లమని. ఆ వార్త విన్న గీత నిశ్శబ్దంగా నిలిచుండిపోయింది. మాటలు రావడం లేదు, కాని కళ్లల్లో ఒకే మాట, వెళ్ళవద్దు. ఆదిత్య ఆమె దగ్గరకు వచ్చి మెల్లగా అన్నాడు, నిన్ను వదిలి వెళ్లడం కాదు గీతా, మన కలల కోసం కొంత దూరం వెళ్తున్నాను. వెళ్లే ముందు ఆమెకొక లేఖ ఇచ్చాడు. మల్లెలు పూసే ప్రతి ఉదయం నన్ను గుర్తుచేసుకో. మన ప్రేమకు వాసన ఉంది, అది ఎప్పటికీ చెదరదు. ఆ రాత్రి గీత ఆ లేఖను హృదయానికి దగ్గర పెట్టుకుని నిద్రపోయింది. మల్లెల వాసన గదిలో నిండిపోయింది.
వీడ్కోలు కన్నీళ్లల్లో ప్రేమ మరింత లోతుగా పెరిగింది. ప్రేమలో కొన్నిసార్లు దూరం మనసును పరీక్షిస్తుంది. ఆ పరీక్షలో కట్టుబాటు, నమ్మకం, ధైర్యం ప్రతిఫలంగా మారుతుంది. 3 నెలలు. ఆదిత్య పట్టణం శిక్షణ కోసం వెళ్లాడు. గీత ప్రతి ఉదయం మల్లెల వాసనలో అతన్ని గుర్తుచేసుకుంటూ పొలానికి వెళ్ళింది. ప్రతి అడుగు తానూ అతనూ కదలకుండా వేస్తూ తన హృదయానికి ఒక ఆశనిస్తోంది. కాని మొదటి కొన్ని వారాలు చాలా కష్టంగా అనిపించాయి. పదే పదే తన మనసులో సందేహాలు పుట్టాయి. అతను నాకు ఆలోచిస్తున్నాడా? మంచి రోజులు తిరిగి రావాలా? ఆ రోజు సాయంత్రం గీత పొలంలో నిలబడి గాలి చూసి ఆలోచించింది. మంచివలె కదిలే గాలికూడా వింతగా నిర్ధారణ ఇచ్చలేదట. కళ్ళు నిండా మబ్బులు, మనసు నిండా వేదన. కాని ఆ వెంటనే గుర్తొచ్చింది. ఆదిత్య ఇచ్చిన లేఖ. మన ప్రేమకు వాసన ఉంది, అది ఎప్పటికీ చెదరదు. ఆ లేఖతో గీత తన గుండెలోతుల్లో నమ్మకాన్ని కనుగొంది. అవును, మన ప్రేమ వాస్తవంగా ఉంది, దూరం దానిని తగ్గించలేను అనుకుంది. 3 నెలలు తర్వాత శిక్షణ పూర్తై ఆదిత్య తిరిగి వస్తాడు. గీత కోసం ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. మల్లెల పొలంలో ఒక చిన్న స్థలం గూఢంగా సిద్ధం చేశాడు. తనకోసం ఇచ్చిన లేఖలతో చిన్న గజర, పూలవాన, ప్రతి ఒక్కం తన మనసుని పలకరించేది. ఆ రోజు సాయంత్రం గీత పొలానికి చేరింది. తన కళ్లముందు ఆదిత్య సిగ్గుగా కాని హృదయంతో తనకోసం ఉంచిన సౌందర్యాన్ని చూపించాడు. గీత కళ్లల్లో ఆనందం, చెమటలో ఉల్లాసం, ఒక చిన్న చిరునవ్వు దూరంలో ఉన్న ప్రేమను మరింత బలపరిచింది. అతను మెల్లగా అన్నాడు, మనం దూరంగా ఉన్నా నా మనసు ఎప్పుడూ నీతోనే ఉంది. గీత మాటల కన్నా చూపులలో ప్రేమను చెప్పరించింది. మరియు నా మనసు ఎప్పుడూ నీకోసం ఎదురుచూస్తుంది అంది. దూరం, ఒంటరితనం, పరీక్షలు ఇవన్నీ ప్రేమను బలపరిచాయి. ప్రేమలో నిజమైన బలం, నమ్మకం మరియు శ్రద్ధలోనే ఉంటుంది. ఇప్పుడు ఆ ప్రేమ మరింత లోతుగా, స్థిరంగా పెరిగింది.